మీరు కనుక జాబ్ సీకర్ అయితే ఆర్ ఫ్రెషర్ అయినా ఆర్ ఈవెన్ మీరు జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నా, రాబోయే నెక్స్ట్ 3 మంత్స్ మీ కెరీర్‌కి చాలా ఇంపార్టెంట్ కాబోతుంది. మనం లాస్ట్ 1.5 ఇయర్ నుంచి చూస్తున్నాము. జాబ్ మార్కెట్ ఎంత డ్రైగా ఉందో, జాబ్స్ ట్రై చేయాలంటే చాలా కష్టం. కాల్స్ రావు. కాల్స్ వచ్చినా ఇంటర్వ్యూస్ రావు. ఇంటర్వ్యూస్ వచ్చినా ఆఫర్ లెటర్ రాదు. ఇది ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్. ఫ్రెషర్స్‌కి అయితే అసలు చెప్పాల్సిన అవసరం అయితే చాలా దారుణంగా ఉంది. అసలు లేవు జాబ్స్ అనుకోవచ్చు మనం ఇండైరెక్ట్‌గా. బట్ ఇప్పుడు మనందరికీ కూడా జాబ్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే రానున్న 3 మంత్స్‌లో జాబ్ మార్కెట్ మళ్ళీ పుంజుకోనుంది. ఇది పర్మనెంట్ అంటే పర్మనెంట్ కాదు అగైన్. అందుకే నేను రానున్న 3 మంత్స్ అని చెప్పాను. ఎందుకు 3 మంత్స్ స్పెసిఫిక్‌గా నేను ఏదో బ్లైండ్‌గా మాట్లాడేస్తున్నానంటే కాదు. రీసెంట్‌గా మీరు న్యూస్ ఫాలో అవుతున్నట్టయితే యూఎస్ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ అయితే తీసుకుంది. ఫెడ్ రేట్స్‌ని 50 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. అంటే ఏంటంటే లోన్ ఇచ్చే రేట్ అనుకోవచ్చు మనం. మీకు అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే యూఎస్‌లో ఫెడ్ అనేది మన ఇండియాలో ఆర్‌బీఐ లాగా. వాళ్ళు ఏంటంటే డిసైడ్ చేస్తారు. లోన్స్ ఏ రేట్‌కి ఇవ్వాలి అందరికీ. అది కంపెనీస్‌కి కానివ్వచ్చు, ఇండివిడ్యువల్‌కి కానివ్వచ్చు ఏదైనా కూడా. దాన్ని నార్మల్‌గా పెంచుతూ ఉంటారు ప్రతిసారి. లేదా అలానే వదిలేస్తూ ఉంటారు. మన ఆర్‌బీఐ తీసుకున్నా కూడా అంతే. బట్ ఏంటంటే వాళ్ళకున్న క్రైసిస్ వల్ల ఏం చేసిందంటే యూఎస్ గవర్నమెంటు ఆర్ ఈవెన్ ఫెడ్ అది 50 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. అంటే ఆల్మోస్ట్ 0.5% అనేది తగ్గించింది ఆ ఇంట్రెస్ట్ రేట్స్ అనేది. దీనివల్ల ఏమవుతుందంటే నార్మల్ ఇండివిడ్యువల్‌కి అంత బెనిఫిట్ రాకపోవచ్చు. బట్ కంపెనీస్‌కి ఎవరైతే లోన్ కావాలో ఇప్పుడు చాలా వరకు కంపెనీస్ కానివ్వచ్చు, బిజినెసెస్ కానివ్వచ్చు లోన్ మీదే డిపెండ్ అవుతారు. వాళ్ళ దగ్గర మనీ ఉన్నా లేకపోయినా సెకండరీ. బట్ లోన్ మీదే డిపెండ్ అవుతారు. ఆ లోన్ వాళ్ళకి 50 అంటే అట్‌లీస్ట్ 50 బేసిస్ పాయింట్స్ అంటే మనకు 0.5% కదా అనుకోవచ్చు. ఇప్పుడు లెట్స్ సపోజ్ 5%కి ఇచ్చేది 4.5%కి ఇచ్చారనుకోండి. చాలా కొన్ని లాక్స్ ఆర్ కొన్ని క్రోర్స్‌లో అయితే సేవ్ చేయొచ్చు. ఇది చాలా వరకు ఒక ఊరటనిచ్చే విషయం బిజినెసెస్‌కి. కాబట్టి లోన్స్ అనేది ఎక్కువ తీసుకుంటారు. లోన్స్ ఎందుకు తీసుకుంటారు? వాళ్ళ బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేయడానికి, లేదా ఆల్రెడీ పాస్ చేసిన బిజినెస్‌ని మళ్ళీ రెజ్యూమ్ చేయడానికి. ఇలా చేస్తే ఏమవుతుంది? ఎంప్లాయీస్‌ని హైర్ చేసుకోవడం కూడా స్టార్ట్ చేస్తారు. యూఎస్‌లో అలా జరిగితే మనకేంటి బెనిఫిట్ అనుకుంటున్నారా? మన ఇండియాలో ఉండే మాక్సిమం 70% కంపెనీస్ అన్నిటికీ కూడా క్లయింట్స్ యూఎస్ నుంచే ఉంటారు, లేదా నార్త్ అమెరికా నుంచే ఉంటారు. కాబట్టి ఇది చాలా గుడ్ న్యూస్. ఈ 3 మంత్స్ ఏంటంటే హైరింగ్ అనేది మళ్ళీ నార్మల్ అవుద్ది. దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి నిజం చెప్పాలంటే. లోన్ ప్రతి ఒక్కరికి ఈజీగా వస్తుంటే ఏమవుతుందంటే మళ్ళీ అగైన్ ఇది ఇన్‌ఫ్లేషన్ పెరగడానికి ఒక రీజన్‌గా కూడా అవ్వచ్చు. తర్వాత మళ్ళీ రెసిషన్ రావచ్చు. ఇది కూడా చాలామంది ప్రెడిక్ట్ చేశారు. నెక్స్ట్ ఇయర్ అంత బాగుండకపోవచ్చు. అట్‌లీస్ట్ ఫస్ట్ హాఫ్ అయినా కూడా. బట్ ఈ 3 మంత్స్ మాత్రం లోన్స్ తీసుకుంటున్నారు బిజినెసెస్. కాబట్టి ఖచ్చితంగా కూడా అంటే హెల్ప్ అయితే ఉంటుంది మనకు హైరింగ్‌లో. బూస్ట్ కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి? నార్మల్‌గా కూర్చొని కాల్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? లేదు. మీరే అగ్రెసివ్‌గా లింక్డ్ఇన్ కానీ, నౌకరీ కానీ వెళ్ళి ఏ కంపెనీస్ అయితే యూఎస్ క్లయింట్స్ ఉన్నారో ఒకసారి అది రీసెర్చ్ చేయండి. ఎంఎన్‌సీస్ అయితే మీరు ఇంకా బ్లైండ్‌గా అప్లై చేయడం ఇంకేం లేదు. బట్ కొన్ని ఉంటాయి యూఎస్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ కానివ్వచ్చు, యూఎస్ స్టార్టప్స్ కానివ్వచ్చు. వాళ్ళు కూడా ఇండియాలో బ్రాంచెస్ ఉంటాయి. ఇండియాలో కూడా హైర్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. అలాంటి కంపెనీస్ కొన్ని ఐడెంటిఫై చేయండి. చేసి అంటే యూఎస్ మార్కెట్‌లో హైరింగ్ అనేది బాగా పెరుగుతుంది. దాన్ని మీరు టార్గెట్ చేయాలి. ఏ యూఎస్ కంపెనీస్ అయితే ఎక్కువ హైరింగ్ చేసుకుంటున్నాయి, వాళ్ళకి ఇండియాలో ఏ బ్రాంచెస్ ఉన్నాయి అని కొంత రీసెర్చ్ చేసి లింక్డ్ఇన్‌లో ఈజీగానే చేయొచ్చు. వాటిలో ఉన్న జాబ్స్‌కి అప్లై చేయడానికి ట్రై చేయండి. మీకు కాల్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి లోన్స్ ఈజీగా వస్తున్నాయి కాబట్టి బిజినెసెస్ కూడా ఇలాగే ఎక్కువ లోన్స్ తీసుకుంటాయి. ఆ బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి. కాబట్టి ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ. అగైన్ ఇది 3 మంత్స్ మాత్రమే ఉంటుంది. సో ఎవరైతే అంటే ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలి ఆర్ రానున్న 1 మంత్, 2 మంత్స్‌లో వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళైతే ఇప్పటి నుంచే మీ రన్ అనేది స్టార్ట్ చేయండి. జాబ్ సెర్చ్‌లో మీ రన్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఈ 3 మంత్స్ యూజ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ జాబ్ లేవు, మళ్ళీ డ్రైగా ఉంది, మళ్ళీ రెసిషన్ ఇలాంటివి వినాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది, మీకు తెలిసిన జాబ్ సీకర్స్‌కి అనుకుంటే వాళ్ళకి షేర్ చేసి కొంత గుడ్ న్యూస్ అయితే వాళ్ళకి ఇవ్వండి. అలానే ఛానల్‌కి న్యూ విజిట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మరింత క్వాలిటీ అండ్ అమేజింగ్ కంటెంట్‌ని అయితే మీకు నేను అందించగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.